బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అవును, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా స్టార్ డైరెక్టర్ని బరిలోకి దించాలని చెప్పి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ బరిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ వివి వినాయక్ను బరిలోకి దించాలని చెప్పి వైసీపీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జనసేనానికి చెక్ పెట్టేలా వైసీపీ వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారంటూ చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వివి వినాయక్ను బరిలోకి దించాలని చెప్పి ఇక్కడ వైసీపీ వ్యూహం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వివి వినాయక్ను బరిలోకి దింపడం ద్వారా అటు జనసేనాని అలాగే ఇటు టీడీపీకి చెక్ పెట్టేలా వైసీపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా చాగళ్లకు చెందిన వివి వినాయక్ను బరిలోకి దించితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏలూరు లేదా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా వివి వినాయక్ను బరిలోకి దించడం ద్వారా వైసీపీ గెలుపు బావుట ఎగరేయాలి, గెలుపుని సొంతం చేసుకోవాలని చెప్పి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏంటి వివి వినాయక్ను బరిలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది? ఒకవేళ వివి వినాయక్ను బరిలోకి దించితే కనుక ఎక్కడి నుంచి బరిలోకి దించబోతోంది? పార్లమెంట్కా లేకపోతే అసెంబ్లీకి దించే అవకాశాలు కూడా ఉన్నాయా? ఎస్ సార్, గంట్రోతు వీర వెంకట వినాయక్ వివి వినాయక్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ స్టార్ డైరెక్టర్గా వెలుగుంది. అద్భుతమైన సినిమాలని తెలుగు ప్రేక్షకులకు అందించారు. చాలా ఫేమస్ డైరెక్టర్. ఇప్పుడు ఇతని పేరు వైసీపీ తరఫున ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లాల్లో మారుమోగుతున్న నేపథ్యం. కారణం దీంట్లో ఒకటే, ఎందుకంటే ఉభయ గోదావరి రెండు జిల్లాల్లో వైసీపీ ఇప్పటికే చాలా మార్పులు చేసే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. కారణం ఒకటే, దానికి పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం పెద్ద ఎత్తున ఉమ్మడిగా పోటీ చేయడం. రెండవది, పవన్ కళ్యాణ్ ఫోకస్ అంతా కూడా ఉభయ గోదావరి జిల్లాల మీద పెట్టడం. దాదాపుగా 34 నియోజకవర్గాలు ఉన్న దీంట్లో పార్లమెంట్లలో కూడా ఎలాగైనా సరే ఈసారి అధిక స్థానాలు పొత్తులో ఉన్న టీడీపీ జనసేన గెలుపొందాలి అనే ఒక వ్యూహ రచనలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో చేస్తున్నాడు. సో దీన్ని తిప్పికొట్టాలి, దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే అంశాన్ని వైసీపీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. మనం కానీ చూసుకుంటే వైసీపీ అందుకే 3 ఎంపీ స్థానాల్ని మారుస్తుంది. ఒకటి, రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ను రాజమండ్రి రూరల్ సిటీకి పంపిస్తోంది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతాను అక్కడి నుంచి పిఠాపురం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లికి సంబంధించిన అనురాధాన్ని కూడా మార్చే ప్రయత్నం జరగబోతుంది. సో ఇవన్నీ కూడా సరే, అనకాపల్లిగా అనురాధాన్ని కూడా మార్చే పరిస్థితి అయితే చాలా క్లియర్గా జరుగుతుంది. సో ఈ 3 స్థానాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాల మీద కూడా తెలుగుదేశం ఏవైతే ఎత్తులేస్తుందో పొత్తు, అంటే తెలుగుదేశం జనసేన పొత్తు ఏదైతే ఎత్తులేస్తుందో అదేవిధంగా వైసీపీ కూడా దానికి ధీటుగా ఎత్తులేసే పరిస్థితి ఉంది. అందుకోసమే ఇప్పుడు తాజాగా ఎవరైతే ఉన్నారో వివి వినాయక్ని రంగంలో దించాలి, ఇతను జాప్రోల్ విలేజ్కి సంబంధించిన వివి వినాయక్ని రంగంలో దించితే ఎలా ఉంటుంది? సామాజిక వర్గం పరంగా కూడా కాపు సామాజిక వర్గం కూడా ఇతను పనికొస్తాడు. అందులో అక్కడ కాపుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాపు సామాజిక వర్గం నుంచి వివి వినాయక్ని రంగంలో దిస్తే సో వైసీపీ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా గట్టి పోటీ ఇవ్వడానికి, అక్కడ సరైన ధీటుగా సమాధానం ఎదుర్కొనేదానికి ఉంటుంది అనే ఆలోచనతోనే చాలా పెద్ద ఎత్తుగా ఈ ప్లాన్ అయితే జరుగుతుంది. బహుశా రేపు ఎల్లుండో కూడా వినాయక్ ముఖ్యమంత్రిని కలవబోతున్నారని ఒక సమాచారం అందుతుంది. ఖచ్చితమైన డేట్ అయితే తెలీదు. రేపు ఎల్లుండి లోపల ఖచ్చితంగా వివి వినాయక్ వస్తున్నారు అనేది వైసీపీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. సో ఈ యాంగిల్లో కానీ చూసుకుంటే ఒకసారి ఆ వినాయక్ గతంలో కూడా సీటు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ అప్పుడు పూరి జగన్నాథ్ తమ్ముడికి నర్సీపట్నం నుంచి సీట్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వినాయక్ వీళ్ళంతా ఒకే బ్యాచ్మెంట్స్ అండ్ వీళ్ళందరూ కూడా కొంత వైసీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సో మరి వినాయక్ దీనికి అంగీకరిస్తారా? వినాయక్తో ఇప్పటికే కొంత చర్చలు జరిగాయి అని కూడా అంటున్నారు. వినాయక్ రేపు బహుశా రేపు ఎల్లుండి లోపల ముఖ్యమంత్రిని కలుస్తారని కూడా ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అదే కానీ నిజమైతే మాత్రం ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం ఈసారి రంజుగా రాబోతుంది. కారణం ఏంటంటే తెలుగుదేశం ఏదైతే బలమైన అభ్యర్థుల్ని తెలుగుదేశం కూడా
ఉమ్మడి పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేయాలనుకోవడం, అక్కడ ఎంపీ స్థానాల మీద కూడా గురి చేయడం ఒక ఎత్తు అయితే, అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా ముద్రగడ్డ లాంటి నేతల్ని రంగంలో దించాలన్న ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీస్ని రంగంలోకి తీసుకుని వస్తుంది. అలాగే ఇప్పుడు వివి వినాయక్ అంటే స్టార్ ఇమేజ్ ఉన్న ఎవరైతే వ్యక్తులు అక్కడ పోటీ చేస్తున్నారో, అలాగే ఆ స్టార్ ఇమేజ్లో ఉన్న వ్యక్తుల్ని రంగంలో దించి ఈ పోటీని చాలా టైట్ చేయాలనే ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సచిన్. అయితే ఇప్పుడు వరకు మనం చూసుకుంటే ఏదైతే వరుసగా ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న చాలా మార్పులు చూసుకుంటే కంపారిటివ్ ఇతర జిల్లాల కంటే కూడా ఈ రెండు జిల్లాల్లో సామాజిక పరంగా చాలా మార్పులు చేర్పులు. కానీ మీరు అన్నట్టుగా లోక్సభ నుంచి కనుక వివి వినాయక్ ని బరిలోకి దించితే చెక్మేట్ ఎట్లా పెట్టే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఒకవేళ అసెంబ్లీ నుంచి బరిలోకి దించుతారంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోటు నుంచో లేకపోతే టీడీపీ బలమైన క్యాండిడేట్ పెట్టే ప్లేస్ నుంచో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అటు ఓట్ బ్యాంక్ నుంచి. కానీ పార్లమెంట్కి పంపించడం ద్వారా ఎలా సాధించవచ్చో చెప్పి అక్కడ వ్యూహాలు సిద్ధం చేసుకుందని చెప్పుకోవాలి. ఎస్ సార్, అంటే ఒక పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కొన్నిట్లో 7 ఉంటాయి, కొన్నిట్లో 8 ఉంటాయి, కొన్ని మాక్సిమం 7 అసెంబ్లీ సామాజిక వర్గాలు ఉంటాయి. కాకినాడ పార్లమెంటు కావచ్చు, వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా ఏలూరు పార్లమెంటు కావచ్చు. ఈ 2 పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎక్కడైతే ఆ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే మిగతా ఈ 7 స్థానాల్లో కూడా ఆ ఇంపాక్ట్ పడుతుంది. దాని ఎఫెక్ట్ చాలా వరకు కూడా చేంజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అంటే నియోజకవర్గాల మీద ఉంటుంది. కాబట్టి ఆ 7 అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. కొంత ఏదైనా ప్లస్ ఆర్ మైనసెస్ ఉన్నా కూడా కొంత ఎఫెక్ట్ ఆ ఎంపీ అభ్యర్థి ఎఫెక్ట్ వల్ల ఇక్కడ కొంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అనే ఒక వ్యూహం. ఎప్పుడైనా సరే పార్లమెంట్లో కొంత బలమైన అభ్యర్థిని ఎందుకు ఉంచుతారు అంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే కొంత ఫైనాన్షియల్స్గా ఉన్నా కావచ్చు, కొంత ఫేమ్ ఉన్న వ్యక్తులను ఎందుకు ఉంచుతారంటే ఆ పరిధిలో ఉన్న పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా కొంత ఇంపాక్ట్ అవుతాయి, కొంత ఆ పార్టీకి లాభం చేకూరుతాయి అనే అంశం. అందులో భాగంగానే ఈసారి ముద్రగడ్డను కూడా కాకినాడ నుంచి ఎంపీగా అనుకున్నారు గతంలో. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి పత్తిపాటు ఇవ్వాలనుకుంటున్నారు. చాలా ఈక్వేషన్స్. ముద్రగడ్డ కాపు సామాజిక వర్గ నేతగా ఆయన ఉన్నారు, పవన్ కళ్యాణ్ నేత కాపు నేతగా బలంగా ఉన్నారు. ఆయన ఒకటే చెప్పేవాళ్ళు గతంలో, మీ కాపులందరూ నాకు ఓట్లు వేస్తుంటే నేను ఈసారి ఎప్పుడూ అసెంబ్లీలో ఉండేవాడిని, మీరు ఆ పని చేయలేదని కాపు నేతలందరూ కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో అటువంటి నేపథ్యంలోనే ఈసారి తెలుగుదేశం పొత్తు కూడా కొంత పవన్ కళ్యాణ్కి ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ ఎఫెక్ట్ని తట్టుకునేదానికే ముద్రగడ్డ లాంటి వ్యక్తులతో మాట్లాడారు. ముద్రగడ్డని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టికెట్ అటు ఇటుగా 2-3 రోజుల్లో ఫైనల్ అయ్యే పరిస్థితి. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వివి వినాయక్ లాంటి వ్యక్తులను కూడా రంగంలో దించినప్పుడు, వివి వినాయక్ లాంటి వ్యక్తులు రంగంలో దించినప్పుడు స్టార్లు, అతను పనిచేసిన కొంతమంది హీరోలు కావచ్చు, అగ్ర హీరోలు రాజకీయాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా వినాయక్ కోసమైనా సరే వచ్చి ప్రచారం చేసే పరిస్థితి ఉంటుంది. ఆ ఇంపాక్ట్ కొంత స్థానికంగా వర్కౌట్ అవుతుందని ఒక చర్చ. సో అందులో భాగంగానే ఈ చర్చలన్నీ జరుగుతున్నాయి. ఈ దిశగా ఒక వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ని కూడా రంగంలో దించాలని అనుకుంటారు. వినాయక్ బహుశా రేపు ఎల్లుండి కూడా రావచ్చు అని ఒక చర్చ అయితే జరుగుతోంది. నిజంగా రేపు ఎల్లుండి కానీ వస్తే మాత్రం వెస్ట్ గోదావరిలో అయితే వినాయక్ని కాకినాడ నుంచి పోటీ చేయించాలా, ఏలూరు పార్లమెంటు, కాకినాడ పార్లమెంటా ఏలూరు పార్లమెంటా అని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ రెండిట్లో మరి ఏ అంశాన్ని బేరీజ్ చేసుకుని వీళ్ళు కథ నడుపుతారు అనేది చూడాలి. బహుశా రేపు ఎల్లుండి వినాయక్ వచ్చిన తర్వాత కానీ పూర్తి వివరాలు అయితే అందే పరిస్థితి అయితే లేదు. కానీ మొత్తం మీద స్టార్ డైరెక్టర్ వినాయక్ని మాత్రం వైసీపీ టచ్లోకి వెళ్ళింది. వైసీపీ నుంచి కొంత సానుకూలంగానే వినాయక్ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. బహుశా రేపు ఎల్లుండో జగన్ ని కలిసి. కానీ మీరు అన్నట్టుగా ఒకవేళ ఏలూరు నుంచి అనుకుంటే కనుక అక్కడ ఆల్రెడీ కోటగిరి శ్రీధర్ ఉన్నారు, అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉండే పరిస్థితి ఉందనుకోవచ్చా ఇక్కడ? అంటే బేసిక్గా ఇక్కడ 2 ఇష్యూస్. అక్కడ ఎంపీ ఎవరున్నారు లేదు అనే చర్చ పక్కన పెడితే, ఇక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడు అనుకున్నాం మనం ఇదే కాకినాడకి సంబంధించిన వంగగీతని తీసుకుని వచ్చి పిఠాపురం ఎమ్మెల్యేగా పంపిస్తున్నారు కదా. అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి భరత్ని తీసుకుని వచ్చి రాజమండ్రి సిటీకి అసెంబ్లీకి పంపిస్తున్నారు కదా. అలాగే అనురాధ పరిస్థితి కూడా మారే పరిస్థితి ఉన్నట్టు. కేవలం ఎంపీలనే కాదు, మంత్రులనే మార్చి వేరే నియోజకవర్గానికి పంపిస్తున్నప్పుడు ఎంపీల విషయం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎంపీల్లో చాలా మంది ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా మొదటి నుంచి వైసీపీ ఒకటే
చెప్తుంది. ఇవన్నీ మా పార్టీలో అంతర్గతంగా మాకు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, కొన్ని పాలిటిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడమే ఈ రాజకీయాలు. మా పార్టీలో మా అభ్యర్థులకు లేని అభ్యంతరం లేదు, మా పార్టీలో మా అభ్యర్థులకు లేని వ్యవహారం మీకెందుకు అనేది కూడా ప్రతిపక్షాలను అడుగుతున్న నేపథ్యం. సో వాళ్ళు ఉమ్మడి కలిసి వచ్చారు వాళ్ళిద్దరు. సో తెలుగుదేశం జనసేన మీరిద్దరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారని మేము అడగట్లేదు కదా, మీరు పొత్తు పెట్టుకున్నారు, పొత్తులో భాగంగా మీరు సీట్లు ఇస్తున్నారు. మేము సింగిల్గా వస్తామంటున్నాం, సింగిల్గా మాకు ఎవరితో పొత్తు లేకుండానే వస్తామంటున్నాం. సో కాబట్టి మేము ఖచ్చితంగా మేము అనుకున్న ఎంపీలను మార్చుకుంటామా, ఎమ్మెల్యేలను మార్చుకుంటామా. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే 38 మంది లిస్టులో దాదాపుగా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే లేదని చెప్పేసి. ఇప్పుడు చూసుకుంటే బలంగా కాపు రామచంద్రారెడ్డి కూడా కర్నూలు జిల్లాకు సంబంధించిన కాపు రామచంద్రారెడ్డి కూడా సీట్లు ఎత్తుకోమన్నారు. ఆయన బయటకు వచ్చి ఇప్పుడే సీఎం ఆఫీస్ దగ్గరకు వచ్చి పార్టీ కార్యాలయం దగ్గర దండం పెడుతున్నాడు. నన్ను ఇట్లా మోసం చేస్తారు అనుకోలేదు, నేను 2 సార్లు గెలిచాను, పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా వైసీపీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఇక్కడ జగన్తోనే ఉన్నాను, ఈ రోజు నా గొంతుకు వస్తున్నారు, నన్ను ఏం చేయాలి, అయినా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అది పార్టీ ఒక నిర్ణయం, పార్టీ పాలసీ తీసుకుంది. అంటే పార్టీలో ఇప్పుడు రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్తాడా అనేది ఇంకా దాని ఇష్టం. అది ఆ పార్టీలు తెలుగుదేశము లేదా ఇతర పార్టీలు వాళ్ళు తీసుకునే వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏదేమైనా ఒక్కొక్క పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. తెలుగుదేశం జనసేనకు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుంది, వైసీపీ ఒక స్ట్రాటజీ ఫాలో కాబోతుంది. రేపు బీజేపీ పొత్తులో వెళ్ళొచ్చు, లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు. బీజేపీకి దానికి ఒక స్టాండ్ ఉంటుంది, ఎవరు పార్టీకి సంబంధించిన స్టాండ్. ఇప్పుడు ఏవి జరిగినా కూడా ఈ 100 రోజుల లోపలే కదా జరిగేది. ఎందుకంటే ఈ ఎలక్షన్ డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతున్నారు ఇద్దరు, 2 పార్టీలు, అధికార పార్టీ కావచ్చు లేకపోతే ప్రతిపక్షాలు ఉమ్మడి వాళ్ళిద్దరు కలిసి పొత్తులో భాగంగా కూడా డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఎవరు స్ట్రాటజీస్ వాడుకుంటే, ఎవరి అంచనాలు వాళ్ళకుంటే ఆ దశగానే ముందుకెళ్తారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యవహరిస్తుంటాయి. దీంట్లో స్టార్ క్యాంపెయిన్ని తెచ్చుకున్నారా, లేదు ఇంకో వ్యక్తిని తెచ్చుకున్నారా, సినిమా వాళ్ళని ఎందుకు తెచ్చుకున్నారు, లేదు పలానా వాళ్ళకి టికెట్ ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ ఇక్కడ చర్చ అనవసరం. కాకపోతే అభ్యర్థులను ప్రతిష్టానం నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరికైతే బీఫామ్ ఇస్తుందో అతను పోటీ చేసినప్పుడు చివరిగా ఫైనల్ రిజల్ట్స్ ఏదైతే ఎన్నికల తర్వాత ఫలితాల్లో రిజల్ట్స్ ఏం చూపిస్తుందో అది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ని ప్రజలు ఇచ్చే తీర్పు, ఆ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు, ఎవరికి ఇస్తారు అనే అంశాన్ని మరో 100 రోజుల్లో తేలిపోబోతుంది. ఏపీలో మొన్న తెలంగాణలో తేలిపోయింది, ఇప్పుడు ఏపీలో ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారనే అంశం కూడా తెలిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, ఒక్కొక్క వ్యవహారాన్ని పెట్టు ఆ దిశగానే వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది సచిన్. సో అలాగే వైసీపీ కూడా ఒక స్టార్ డైరెక్టర్తో అప్రోచ్ అయింది. సో అతని వల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అప్రస్తుతం ఇప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళకున్న ఈక్వేషన్స్లో వైవి వినాయకుని పెట్టాలనుకుంటున్నారు. వైవి వినాయకుని తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. అది సక్సెస్ అవుతుందా లేదా, రేపు వినాయక్ వచ్చి పార్టీలో చేరతారా లేదు, ఇవన్నీ కూడా చాలా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. అంటే ప్రతి ఒక పార్టీ వ్యూహానికి ఇంకొక పార్టీ వ్యూహాన్ని రెండు కూడా ఏ పార్టీ సంబంధించిన వ్యూహాలు ఆ వ్యూహకర్తలు ఉంటారు, దాని వెనకాల ఒక కథ నడిపే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మొత్తం కూడా గతంలోలాగా కాదు కదా, ఇప్పుడు అంతా ఒక్కొక్క పార్టీకి ఒక వ్యూహకర్త ఉన్నాడు. ఆ వ్యూహకర్త ఏమి చెప్తే అదే జరుగుతుంది. ఇప్పుడు నాయకులు, ప్రజాపనాలు, లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవన్నీ లేదు. ఇప్పుడు కేవలం బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వ్యూహకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వ్యూహకర్తలు పలానోడికి టికెట్ లేదు అనుకుంటే టికెట్ లేదు, పలానోడికి ఈ వ్యవహారం అక్కడి నుంచి మార్చు అంటే మార్చింది. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అదే వ్యవహారం ఇప్పుడు 2 పార్టీల్లో కూడా జరుగుతుంది. తెలుగుదేశానికి ఒక వ్యూహకర్త, అలాగే ఇక్కడ ఇక్కడ వైసీపీకి ఒక వ్యూహకర్త. ఇద్దరికి 2 రకాలుగా ఎత్తులు పై ఎత్తులు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన టీం, ఆ టీం కోసం పనిచేసే వ్యవస్థలు, ఒక కొత్త వ్యవస్థలు. ఇప్పుడు గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. గతంలో ప్రతి ఎమ్మెల్యే తనకున్న బలం, దానికున్న ప్రజలతో ఉన్న ఇష్యూస్, ప్రజలతో ఉన్న ర్యాపీను బట్టి టికెట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు అట్ట కాదు, సర్వేస్ బేస్ చేసుకుంటారు. ఐపాక్ లాంటివో లేకపోతే ఐటీడీపీ లాంటివో, ఇట్లా 2 రకాల ప్రతి ఒక్కరికి ఒక వెనకాల ఒక ప్రత్యేకమైన టీమ్స్ పనిచేస్తున్నాయి. అండర్ గ్రౌండ్ లో సర్వేస్ విభాగాలు పనిచేస్తున్నాయి, స్ట్రాటజీస్ పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా పాలిటిక్స్ కూడా చివరికి ఒక స్ట్రాటజీగా మారిపోయింది. సో ఆ లెక్కగా మారుతున్న పరిస్థితుల్లో గతంలోకి ఇప్పటికి మనం అసలు లెక్కే చూడకూడదు. ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు మారిపోయిందంటే కూడా స్ట్రాటజీ చేతిలోనే ఈ వ్యవస్థ అంతా చేరిపోయింది. ఇప్పుడు కనీసం మంత్రులకి టికెట్లు ఇవ్వాల్సిన పని కూడా లేదు, ఇంకో మంత్రికి, మాజీ మంత్రులన్నా కూడా టికెట్ వేయాల్సిన పని లేదు. అక్కడ పనిచేస్తున్న బ్యాక్గ్రౌండ్ టీమ్స్ ఏం చెప్తాయో అదే దిశగా నిర్ణయాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా చేసుకుంటున్న పరిస్థితుల్లో సో ఇప్పుడు ఏ అభ్యర్థి ఎవరు, లేకపోతే ఎవరు ఏంటి అనే విషయాలు ఇప్పుడు అప్రస్తుతం. కానీ
అభ్యర్థులు తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు గెలుపా లేదా ప్రజలు వాళ్ళని గెలుపొందించారా లేదా అన్న అంశం మాత్రమే ఫైనల్గా ఇదే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ మొత్తం మీద మనం వివి వినాయక్ ప్రస్థానికి వస్తే వివి వినాయక్ మాత్రం వైసీపీ తీర్థం తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. బహుశా రేపు ఎల్లుండి లోపల ఆయన ముఖ్యమంత్రి గారు కలవబోతున్న ఒక సమాచారం అయితే కనబడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఏపీ రాజకీయాలు చాలా ఉత్కంఠగా మారాయని చెప్పుకోవాలి. అయితే వివి వినాయక్ని బరిలోకి దించి పవన్కి అలాగే టీడీపీకి జనసేనకి టీడీపీకి చెక్ పెట్టాలని చెప్పే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ. మరికొన్ని రోజులని దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.